హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరపు శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా కొత్త ఆసరా చేతి పెన్షన్లు భారీగా అయితే పెంచారు. కానీ ఈ నెల ఆ నెల అని జరపడమే తప్ప ఇన్ని రోజుల నుంచి ఇన్ని నెలల నుంచి అసలు ఇవ్వట్లేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కుతాను. నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త పెన్షన్లు కూడా ఎప్పుడు ఏ నెలలో మంజూరు చేస్తారో తెలియజేస్తాను. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం. పాత వారికైనా కొత్త వారికైనా వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000 అండి. అలాగే డయాలసిస్ వారికి కూడా 4,000 ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. ఆధార్ కార్డు ఫోన్ నెంబర్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. ఎవరైనా వలస ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళవి మాత్రం రద్దు చేస్తున్నారండి. వెంటనే మీరు మీ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే పడతాయి. ఈ యొక్క స్థానిక ఎన్నికలు, ఎలక్షన్స్ కారణంగా ఇప్పుడైతే తాజాగా వార్తలు అయితే రావడం జరిగిందండి. పెంపు అనేది జరగవచ్చు. ఆగస్టు నెలలో అయితే ఖచ్చితంగా అయితే పెంపు చేస్తామనేసి చెప్పడం జరుగుతుంది. కొత్త పెన్షన్లు కూడా ఆగస్టు నెలలోనే మీకు మంజూరు చేస్తామంటున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరం అవుతుంది, అయినా కూడా పెంచట్లేదు అనడం కారణం ఒకటే అండి. 14,000 కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారు, కానీ అమౌంట్ అనేది సరిపోతలేదు కాబట్టి మేము పెంచలేకపోయామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం